సోలో బాయ్ మూవీ చూసాను, చాలా అంటే చాలా నచ్చింది. అండ్ ఎవ్రీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కనెక్ట్ అవుతారు. ఫాదర్ సన్ ఎమోషన్ అవ్వనివ్వండి, లేదా మీ హార్ట్ బ్రేక్స్ కూడా బాగా అవుతాయి. సో చాలా కనెక్ట్ అయిపోతాము. అండ్ గౌతమ్ డాన్స్ అయితే ఇరగ తీసాడు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాంగ్స్ కూడా అదిరిపోయాయి. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ సో బ్యూటిఫుల్. సోలో బాయ్ అయితే రిలీజ్ అయిపోయింది థియేటర్స్ లో. అందరూ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి చూడండి. అండ్ ఆల్ ది బెస్ట్ గౌతమ్. సోలో బాయ్ మూవీ చాలా బాగుంది. గౌతమ్ యాక్టింగ్ అసలు చింపేశావు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డాన్స్ కానీ ఇదంతా ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయి లైక్ హూ ఇస్ స్ట్రగ్లింగ్ ఇన్ లైఫ్ అందరూ ఈ మూవీకి బాగా కనెక్ట్ అవుతారు. ఇందులో చాలా ఎమోషనల్ కనెక్ట్ ఉంది. డైరెక్షన్ బాగుంది, బీజిఎం బాగుంది, లైక్ మ్యూజిక్ బాగుంది, అండ్ డిఓపి వర్క్ కూడా చాలా చాలా బాగుంది. ఎవ్రీ వన్ మస్ట్ వాచ్ మూవీ ఇది. నాట్ ఓన్లీ లైక్ యూత్ అని, ఫ్యామిలీ ఉంది ఇందులో, లవ్ డ్రామా ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ లైక్ పర్ఫెక్ట్. కంగ్రాచులేషన్స్ గౌతమ్ అండ్ డైరెక్టర్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ సినిమా. చాలా మంచి మెసేజ్ ఈ రోజుల్లో ఉన్న యూత్ కి, చాలా మంచి మెసేజ్. గౌతమ్ కృష్ణ అంటే ఇక్కడ మన హీరోనా విలనా ఇది కాదండి మెయిన్. సినిమాలో సబ్జెక్ట్ ఉందా లేదా అని చూసుకోవాలండి. ఈ రోజుల్లో ఉన్న కుర్రవాళ్ళకి మా పేరెంట్స్ మాకేమి ఇచ్చారు, మాకేమి ఇవ్వలేదు, మేము వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం లేదు అలాంటి కాకుండా వాళ్ళకి వాళ్ళు సొంతంగా కష్టపడి పేరెంట్స్ ని కూడా చక్కగా చూసుకునేటట్టుగా ఉన్నదన్నమాట. అంటే ఒక మెసేజ్ అవ్వాలి సార్. ఈ రోజుల్లో ఇలాంటి సినిమాలు రావాలి అంటే చాలా కష్టం అండి. ఎందుకంటే కోట్లు కోట్లు ఖర్చు పెట్టేసి డబ్బులంతా వేస్ట్ చేసి ఎందుకు వచ్చాం రా బాబు ఇలాంటి సినిమాలు కానీ చక్క మంచి సినిమా. ఒక ఇంకా లాస్ట్ క్లైమాక్స్ అయితే సూపర్ సార్. అసలు వాళ్ళ పేరెంట్స్ కోసం తను చాలా బాగుంది. పేరెంట్స్ అండి అసలు వాళ్ళు తీసుకొచ్చి చూపించాలండి దగ్గరుండి కంపల్సరీ. సోలో బాయ్ యా బాగుంది, నైస్ మూవీ. ఇప్పుడే చూసాను, మంచి మెసేజ్ ఉంది. అండ్ అర్బన్ యూత్ కి ఎలా క్యాచ్ చేసేటట్టు స్టోరీ లైన్ వాజ్ వెరీ నైస్. అండ్ కంగ్రాచులేట్ ద హీరో గౌతమ్ కృష్ణ ఫర్ కన్సెప్చువలైజింగ్ దిస్ స్టోరీ. అండ్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. 7 Hills సతీష్ గారు ప్రొడ్యూసర్ అండ్ వేరే అందరూ ప్రొడ్యూసర్స్ డన్ అన్ ఎక్సలెంట్ జాబ్. కాస్టింగ్ అంతా చాలా బాగుంది. తప్పకుండా చూడొచ్చు, అందరూ ఫ్యామిలీ వెళ్ళి చూడొచ్చు. సిచ్యువేషన్ హౌ టు come out successfully eventually. So oka negative ni era positive cheyali. That was wonderfully shown in this movie. So మీరందరూ వచ్చి తప్పకుండా చూడాలి. అండ్ మేక్ ఇట్ సక్సెస్. మధ్య చాలా వస్తున్నాయి కదా మేడం. సో అందులో మీకన్నా ఈ మూవీలో మనకి డిఫరెన్స్ ఈ మూవీ ప్రెసెంట్ ఏం జరుగుతుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళు ఎవ్రీడే సిచ్యువేషన్స్ ఎదురు చూస్తూ, ఐ మీన్ మనం ఏం చూస్తూ ఉంటాం న్యూస్ పేపర్స్ లో, ఇందులో ఈ స్కామ్స్ ఇవి అవి చాలా జరుగుతున్నాయి కదా, డిజిటల్ స్కామ్స్ అవిను. సో ఇలాంటి స్టోరీస్ డెఫినెట్లీ ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ పబ్లిక్ ని థియేటర్ దాకా రావాలి అంటే సినిమాలో మనకి తీసుకొచ్చి చూపించాలి కదా. సో అస్మానం అంటే డ్రామావే కాదు, ఇట్ ఈస్ సమ్ ఇఫ్ యూ షో రియాలిటీ ఇట్ ఈస్ ఆల్ ద మోర్ బికాస్ అది వాళ్ళకి దగ్గరగా ఉంటుంది ప్రజలకి. సో ఇలాంటి మూవీ ఆయన అల్లారు and I think he's done a great job. So this is Sandhya Jana signing off. Please watch the movie. Indulo nenu of course I haven't done nenu 7 Hills Satish garu naku guest ki invite chesaru, so movie chudam jarigindi and I'm glad I watched this. ఎలా అనిపించింది సోలో బాయ్? సోలో బాయ్ సినిమా అయితే చాలా ఎక్సలెంట్ ఉందండి. ఇప్పుడు వచ్చిన యూత్ సినిమాల్లో కల్లా ఒక మంచి సినిమా. అంటే ఎంతో మంది కాలేజీకి ఎంతో మంది వస్తుంటారు పోతూ ఉంటారు, కానీ మిగిలేది ఒక సోలో బాయ్ అని చెప్పి నిజంగా అందులో ఒక పెద్ద ప్రిన్సిపాల్ గా చెప్పారు. నిజం అది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతో మంది ఉంటారు, మీలో కూడా అంతే, కానీ ఆ పేరు తెచ్చుకున్నాడు ఎవడో ఒకడే ఉంటాడు అనేది సినిమా నిరూపించింది. నిజంగా మీరు మళ్ళీ సింగిల్ గా రాకండి, లవర్ తీసుకురండి. అంటే ఏంటి అనేది మీకు తెలుస్తుంది. అలాగే పెద్దవాళ్ళు కూడా ఇలాంటి సినిమా చూస్తే మారుతారు. లవ్ గురించి కొంచెం అంటే ఎంకరేజ్ చేయమని కాదు, కానీ ఇలాంటి సినిమా చూస్తే కొంచెం యూత్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ లవ్ గురించి ఎంత ఫీల్ అయ్యాడు, ఎంత మదన పడ్డాడు అనేది సినిమాలో. కానీ సింగిల్ టేక్ లో చాలా పెద్ద పెద్ద డైలాగ్ చెప్పాడు భయ్య. నిజం గౌతమ్ కృష్ణ సూపర్. ఇప్పుడే ఎవరు అంటున్నారు గౌతమ్ కృష్ణ డాన్స్ రాదంట అది అన్నాడు. ఆ రాదన్న వాళ్ళు తీసుకొచ్చి నిలబెట్టింది ఇక్కడ. నేమని చెప్పండి తెలుస్తుంది ఆ డాన్స్ అనేది ఏంటి, డైలాగ్ చెప్తుంటే ఏంటి, బిగ్ బాస్ లో ఏంటి అని తెలుస్తుంది. కానీ ఎక్సలెంట్. ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలో ఒక మంచి సినిమా అంటే మన సోలో బాయ్. సోలో బాయ్ మాత్రం నాకైతే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూసినట్టు అనిపించింది. మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి చూడాల్సిన ఫిలిం. నేనైతే గౌతమ్ గారు యాక్టింగ్ మాత్రం ఆయన ఏమంటారు చాలా బాగా చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది మూవీ అయితే. మెయిన్ థింగ్ దీంట్లో డైరెక్షన్ నచ్చింది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సోలో బాయ్ సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. మెయిన్ థింగ్ నాకు దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా నచ్చింది.
నాకు మళ్ళీ సినిమాటోగ్రఫీ అయినా డైరెక్షన్ అయినా ఒక్క సీన్ కూడా బోర్ కొట్టదు. కంపల్సరీ ప్రతి ఒక్క ఫ్యామిలీ చూడాల్సిన ఫిలిం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే కంపల్సరీ చూడాల్సిన ఫిలిం. నాకైతే గౌతమ్ గారి యాక్టింగ్, హీరో గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. మళ్ళీ ఇలా ఈ హీరో కంపల్సరీ ఇక నెక్స్ట్ మంచి హిట్స్ కొడతారని అనుకుంటున్నా. అవును, అంటే ఇక నేను ఏం రివీల్ చేయను. కాకపోతే చూడండి, సినిమా చూస్తే మీకు మంచి, మీరు పెట్టిన డబ్బులకు ఒక రూపాయి కూడా వేస్ట్ కాదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. డాన్స్ అంటే మూమెంట్స్ ఏం లేవు, జస్ట్ కొరియోగ్రాఫర్ పరంగా మామూలు చిన్న చిన్న మూమెంట్స్ ఉన్నాయి. కాకపోతే ఆయన యాక్టింగ్ బాగుంది. ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ నాకు నచ్చింది. మూవీ అయితే నేను ఒక ఛానల్ లో ఒక మంచి సినిమా చూసినాను అనుకుంటున్నాను. హీరో పరంగా అయితే 100% ఆయన మార్కొట్టేసి కంపల్సరీ సినిమా చాలా మంచిగా ఉంది. బ్లాక్ బస్టర్ మూవీ. సతీష్ అండ్ గౌతమ్ అండ్ ద హోల్ టీమ్ కూడా ప్రాణం పెట్టేసుకుని సినిమాని ఇక్కడ దాకా రిలీజ్ చేయగలిగారు. వాళ్ళ కష్టం వృధా ముందు ఇలాంటి టీమ్స్ ఇంకా ఎన్నో ముందుకు రావాలి. ఎంతో మంది డిబ్యూటెంట్స్ డైరెక్టర్స్ గానీ యాక్టర్స్ గానీ ముందుకెళ్ళాలి. వాళ్ళందరినీ మీరు బ్లెస్ చేస్తే తప్ప ముందుకెళ్ళలేరు. ఇట్స్ నాట్ అబౌట్ మీ. నేను 100 సినిమాల్లో వాళ్ళకి నేను ఒకదాన్ని, బట్ నాకు వాళ్ళు ఐ ఫీల్ వెరీ స్పెషల్ టుడే. చాలా బాగా చేశారు. గౌతమ్ కృష్ణ బిగ్ బాస్ సినిమా అయ్యాక వెళ్ళాడు, సినిమా మధ్యలో వెళ్ళాడు. సో బిగ్ బాస్ వెళ్ళిన దగ్గర నుంచి కాకుండా గౌతమ్ కృష్ణ ఫస్ట్ నుంచి చూసినప్పటి నుంచి ఐ ఫీల్ లైక్ నాకు ఎప్పుడు ఏంటంటే నా రియల్ సన్, నా రియల్ ఫ్యామిలీ అనే ఫీలింగ్ గా ఉంటుంది. ద సేమ్ ఫీలింగ్ విత్ ఎవ్రీ ఫిలిం, ఎవ్రీ యాక్టర్. నేను అమ్మగా చేసిన ఇంకొక చేసిన ఐ ఫీల్ దట్ దే షుడ్ ఆల్ బి డూయింగ్ వెరీ గుడ్. అండ్ ఈ ఫీల్ అయితే ఇవాళకి కొంచెం స్పెషల్ గా ఉంది, ఎందుకంటే కష్టపడ్డాడు అబ్బాయి చాలా. టీమ్ అంతా చాలా కష్టపడింది. గాడ్ బ్లెస్ హిమ్ అండ్ ఆల్. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. థ్యాంక్ యూ.